త్వరలో ప్రారంభం కానున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం ట్రినిడాగో నైట్ రైడర్స్ ఐపీఎల్ 5-టైమ్ ఛాంపియన్ సిఎస్కేకు చెందిన దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావోను హెడ్ కోచ్గా నియమించుకుంది. ఈ మేరకు నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత సీజన్ వరకు నైట్ రైడర్స్కు హెడ్ కోచ్గా ఫిల్ సిమన్స్ ఉండేవాడు. ప్రస్తుతం సిమన్స్ బంగ్లాదేశ్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తుండటంతో ఈ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక నైట్ రైడర్స్ హెడ్ కోచ్గా ఎంపిక కావడంపై బ్రావో హర్షం వ్యక్తం చేశాడు. ఈ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్గా పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా సిమన్స్ ఈ ఫ్రాంచైజీని అద్భుతంగా ముందుండి నడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. నైట్ రైడర్స్ హెడ్ కోచ్గా కొత్త సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధమని అన్నాడు. అయితే 2022లో ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన బ్రావో కోచ్గా తన ప్రయాణాన్ని సిఎస్కేతోనే మొదలుపెట్టాడు. 2023 సీజన్లో అతను సిఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్గా పనిచేశాడు. ఆ తర్వాత 2024 సీజన్లో ఇంటర్నేషనల్ లీగ్ T20లో అబుదాబి నైట్ రైడర్స్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. 2025 ఐపీఎల్ సీజన్కు ముందు కేకేఆర్ మెంటర్గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. ఈ మధ్యలో బ్రావో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్గా పనిచేశాడు. అతని ఆధ్వర్యంలో ఆ జట్టు 2024 T20 వరల్డ్ కప్లో సెమీస్ వరకు చేరి చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ ఘనతలో బ్రావో పాత్ర చాలా కీలకంగా ఉండింది. అయితే పొట్టి క్రికెట్లో దిగ్గజ ఆల్రౌండర్ అయిన బ్రావోకు స్వదేశంలో జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్లో బ్రావో 107 మ్యాచ్ల్లో 129 వికెట్లు తీసి నేటికి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.